నాను మమ్మీ మమ్మీ నీకు ఒక వాయిస్ క్లిప్ పెట్టాను, బొమ్మలు తేలేదా? ఏం వాయిస్ క్లిప్ పెట్టానన్నా ఉండు చూస్తాను. అమ్మా వచ్చేటప్పుడు బోల్డెన్ బొమ్మలు తీసుకొని రా మమ్మీ. అయ్యో నాన్న నేను చూసుకోలేదు నాన్న, ఏం అనుకోకు సరేనా? ఈరోజు కోసం నేనెంతగానో నాను బంగారు తల్లి. హాయ్ బొమ్మలు. థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ నాన్న. నాను అన్నం తీసుకో. వద్దమ్మా. తీసుకో. వద్దమ్మా. తీసుకుంటావా తీసుకోవా? తీసుకుంటావా తీసుకో, చెప్పు. తీసుకో తీసుకో. అమ్మ వద్దమ్మా. తీసుకో. నాన్న అన్నం తిను. వద్దు మమ్మీ. తీసుకో నాన్న. వద్దు మమ్మీ. సరే ఫోన్ ఇస్తాను చూస్తూ తిను సరేనా? చిట్టి నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. హాయ్ థ్యాంక్ యూ మమ్మీ. చిట్టి మన ఇద్దరం కలిసి హోంవర్క్ రాసుకుందామా? సరే నాను రాసుకుందాం. అమ్మయ్య నా హోంవర్క్ అయితే అయిపోయింది. చిట్టి ఇంకా నేను వెళ్తున్నా. అమ్మా. ఏం చిట్టి? అమ్మ నా స్టేషనరీ रुको जरा सबर करो. నాను తీసుకుని వెళ్ళిపోతా. అవునా? నాను ఒక నిమిషం ఆగు. నువ్వు చిట్టిది స్టేషనరీ పట్టుకొని వెళ్ళిపోతున్నావు ఎందుకు? అమ్మా నా స్టేషనరీ నా బ్యాగ్ లోనే ఉంది మా. సారీ అమ్మా. సారీ నాను, మీ స్టేషనరీ తీసుకో. ఆంటీ ఎదుటి వాళ్ళు తప్పు చేశారో లేదో తెలుసుకొని అనుమానించండి ఆంటీ, లేదంటే ఎదుటి వాళ్ళు బాధపడతారు. బాయ్ చిట్టి. నాను ఫ్రిడ్జ్ లో బుక్కులు పెట్టారేంటి? నువ్వే కదమ్మా 24 hours టీవీ చూస్తే చదువు పాడైపోయిందంటావు. ఆ మాటకి ఈ మాటకి సంబంధం ఏమన్నా ఉందా? టమాటాలు పాడవకుండా ఉండాలంటే ఎక్కడ పెట్టాలి? ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇడ్లీ పిండి ఎక్కడ పెడతావు? ఫ్రిడ్జ్ లో పెడతాను. నా చదువు పాడవకుండా అంటే ఫ్రిడ్జ్ లోనే కదమ్మా పెట్టాలి. దేవుడా